హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు అండ్ విషింగ్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. అండ్ కమింగ్ టు ద వీడియో. అండ్ ఈరోజు ప్రీ మార్కెట్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్లో ఏ లెవెల్స్ నుంచి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ఏ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ మోస్ట్లీ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేసుకుని లెవెల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలో కూడా నేర్చుకుందాం. అండ్ కమింగ్ టు ద వీడియో, మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు ప్రీ మార్కెట్ వీడియో గురించి మాట్లాడుకుంటున్నాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. ఈ లెవెల్స్ మీరు ఫైండ్ ఔట్ చేసుకోండి. మీరు మీ చార్ట్స్ మీద డ్రా చేసుకోండి. మీ లెవెల్స్‌ని మీరు ఫైనలైజ్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అనుకునేటప్పుడు, మార్కెట్ ఈ లెవెల్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఆర్డర్ బ్లాక్ బేస్డ్ అయినా, ఆర్ స్ట్రాటజీ బేస్డ్ అయినా, ఆర్ క్యాండిల్ స్టిక్ బేస్డ్ అయినా, ఆర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ అయినా మీకు మీ ఎంట్రీ ఇస్తుందంటే డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద లెవెల్స్, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ లెవెల్ నుంచి, మార్కెట్ ఇదే లెవెల్ నుంచి, మార్కెట్ మోస్ట్లీ 2-3 టైమ్స్ ఇదే లెవెల్ నుంచి మార్కెట్ రెసిస్టెంట్ అవుతుంది కాబట్టి ఇదే లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? మార్కెట్ ఈ లెవెల్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఇలాంటి లెవెల్స్ దగ్గరికి వస్తుందో మార్కెట్ అదే టైంలో మనకి స్ట్రాటజీ ఏమైనా ఎంట్రీ ఇచ్చిందంటే, లేదా ఆర్డర్ బ్లాక్ బేస్డ్ అయినా, లేదా క్యాండిల్ స్టిక్ బేస్డ్ అయినా ఎంట్రీ ఏమైనా ఇస్తుంది అనుకుంటే అది డబుల్ కన్ఫర్మేషన్‌గా తీసుకొని ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్‌లీ ఇంకొక థింగ్ మాట్లాడాలంటే, మార్కెట్ ఒకవేళ ఒకే లెవెల్ నుంచి రివర్స్ అవుతుందని అనుకోవడం ఎప్పుడు మన అపోహ. సో, మార్కెట్‌లో 2-3 లెవెల్స్‌ని మనం డ్రా చేసుకోవాలి. ఆ 2-3 లెవెల్స్‌ని మనం కంటిన్యూయస్‌గా బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తూ మార్కెట్‌లో అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ మనకి ఈ లెవెల్, ఇట్లాంటి లెవెల్ ఏదైనా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే దాని సెకండ్ లేయర్ ఆఫ్ లెవెల్‌ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో, సెకండ్ లేయర్ ఆఫ్ లెవెల్‌ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో మోస్ట్‌లీ మనం ఫేక్ ఔట్స్ అవ్వడానికి ఆర్ ఫేక్ బ్రేక్‌ఔట్స్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉండదు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్‌ని కూడా బ్రేక్ చేసింది అంటే, ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసిందంటే మనకి ఇదే లెవెల్‌లో ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. ఇదే లెవెల్‌లో ఆర్డర్ బ్లాక్ ఉంది. అండ్ అదే లెవెల్‌లో అదే కొంచెం హైట్‌లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఆల్ టైమ్ హై కూడా ఉంది. ఈ ఆల్ టైమ్ హైని రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? మీకు అందరికి అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా రివర్స్ అవ్వకపోతే మార్కెట్ పైనే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కిందన మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అండ్ కిందన మా ఇన్‌స్టాగ్రామ్ బయో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ బయోలోకి వెళ్లి చెక్ చేయండి. మాకు మెసేజ్ చేయండి. మా టీమ్ వాళ్ళు పక్కాగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ కమింగ్ టు ద వీడియోకొచ్చేస్తే మనకి ఈ లెవెల్‌లోనే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే మార్కెట్ పైనే మనకి ఆల్ టైమ్ హై ఉంది. సో, ఆల్ టైమ్ హై నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా మోస్ట్‌లీ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అదే లెవెల్ నుంచి, ఆ లెవెల్ నుంచి ఎక్కువగా అందరూ సెల్లింగ్ చేసే పవర్ ఉంటుంది కాబట్టి, ఆ లెవెల్ నుంచే మార్కెట్‌లో ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అప్లై అవుతుంది. సో, అదే టైంలో మన ఎంట్రీస్ తీసుకోవడం వల్ల కూడా మనం ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? క్లియరా అందరికి? సో, అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎట్లా అయితే మనకి ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇదే లెవెల్ 27థ్ డిసెంబర్ ఆర్డర్ బ్లాక్స్‌ని కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్ వరకొచ్చి మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో, ఇప్పుడు మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది అని ఆలోచించండి. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడం జరిగింది. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి? చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ మోస్ట్‌లీ ఉండదు. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌కి డౌన్‌లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్‌లో నిన్న కూడా 3:30 తర్వాత కూడా మార్కెట్ మోస్ట్‌లీ సెల్లర్స్ అనేది యాక్టివేట్ అయ్యి ఎక్కువ మొత్తంలో పీఈ ఆప్షన్స్‌ని బై చేసి ఉండొచ్చు. సో, దానివల్ల మార్కెట్‌లో ఈరోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ మార్కెట్‌లో మీరిక్కడ గమనించొచ్చు. లాస్ట్ 15 మినిట్స్ కూడా మార్కెట్‌లో మోస్ట్‌లీ సెల్లింగ్ సైడే ఎక్కువుంది. సో, సెల్లింగ్ సైడ్‌ని బేస్ చేసుకొని మార్కెట్‌లో మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యే ఛాన్సే ఉండదు. సో, ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కూడా బ్రేక్ అయ్యి ఇక్కడెక్కడనో ఓపెన్ అయితది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇదే ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. మీకు అర్థమైందా? ఇక్కడెక్కడనో ఓపెన్ అయితది. ఎందుకంటే మార్కెట్‌లో ఆల్‌మోస్ట్ మనకి అక్కడనే చెప్తుంది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని. సో, సెల్లింగ్ ప్రెషర్‌ని డామినేట్ చేసిందంటే మార్కెట్ ఇంకా మోస్ట్‌లీ గ్యాప్ డౌన్‌లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ వీళ్ళందరిని పుల్ ఆఫ్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టమే. ఇక్కడనో ఎక్కడనో దగ్గరగానే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఐ హోప్ మీ అందరికి నా థాట్ అర్థమైందనుకుంటున్నా. మన పాయింట్ అర్థమైందనుకుంటున్నా. సో, అదే విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 1 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం. మనకి ఇంకొక ఛాన్స్ ఏమైనా ఉందా అనుకుంటే మార్కెట్‌లో
మార్కెట్‌లో గుర్తుంచుకోండి. ఇదే లెవెల్‌ని మోస్ట్‌లీ ఈరోజు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే లెవెల్‌లో. ఈ లెవెల్‌ని మోస్ట్‌లీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు గమనించొచ్చు. మోస్ట్‌లీ 4 టైమ్స్ ఒకే లెవెల్ దగ్గర కన్సిస్ట్ అయ్యి ఒకేసారి మార్కెట్ పైకి మూవ్ అయింది. పుల్ ఆఫ్ చేశారు. సో, మార్కెట్‌లో ఇదే లెవెల్ నుంచి మళ్ళీ మోస్ట్‌లీ ఇదే లెవెల్ నుంచి ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇదే లెవెల్ నుంచి మళ్ళీ ఈ సపోర్ట్ కింద తీసుకొని మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆర్డర్ బ్లాక్‌ని గాని కంప్లీట్‌గా బ్రేక్ చేసేంత వరకు కంప్లీట్‌గా రెసిస్టెన్స్ చేసినంత వరకు కంప్లీట్‌గా సపోర్ట్ తీసుకునేంత వరకు మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయకండి. ఓకేనా? క్లియరా మీ అందరికి? ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌనే ఓపెన్ అయిందనుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ వరకు వచ్చి చిన్న ఫేక్ ఔట్ తీసుకొని మార్కెట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంది. క్లియరా మీకు? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకిక్కడ చిన్న ఫేక్ ఔట్ లాగా ఇచ్చేసి మార్కెట్‌లో పుల్ ఆఫ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఈరోజు మనం ఎన్ని ఎన్ని టైప్స్‌లో మాట్లాడుకున్నాం, ఎన్ని పర్స్పెక్టివ్‌లో మాట్లాడుకున్నాం. బుల్లిష్ పర్స్పెక్టివ్‌లో 2 టైమ్స్ మాట్లాడుకున్నాం అండ్ బేరిష్ పర్స్పెక్టివ్‌లో 2 టైమ్స్ మాట్లాడుకున్నాం. ఐ హోప్ ఈ లెవెల్స్ అన్నీ మీరు డ్రా చేసుకోండి. మళ్ళీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ మన వీడియోని రీచెక్ చేయండి, రీవాచ్ చేయండి. ఒకవేళ మా కంటెంట్ నచ్చినట్లయితే మాకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ వల్ల మాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్‌లా ఉంటుంది. కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీకొచ్చేద్దాం. అండ్ కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీ నేను మీకు చాలా సార్లు చెప్పాను. మన ప్రీ మార్కెట్ వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతుంటే తెలుస్తుంది. మోస్ట్‌లీ, మోస్ట్‌లీ ఏమవుతుందంటే మార్కెట్‌లో ఇదే లెవెల్ ఏదైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటామో అండ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్‌లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని డ్రా చేసుకుంటామో ఆర్డర్ బ్లాక్స్‌ని డ్రా చేసుకుంటున్నామో మోస్ట్‌లీ 99.9% సిమిలర్‌గానే ఫిన్ నిఫ్టీ ఉంటుంది. ఓకేనా? క్లియరా ఇది? మీరొకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నా మాటని మీరెవరైనా చూడాలి లేదు ఒకసారి మీరు రీచెక్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మీరే వెళ్లి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రీ మార్కెట్ వీడియోని రోజు మీరు అబ్జర్వ్ చేయడం వల్ల కూడా మీకు తెలుస్తుంది మార్కెట్‌లో ఒకే లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి. సో, ఇక్కడ ఒకటి గమనించొచ్చు. మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఇదే లెవెల్ నుంచి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది చూసినారా? ఇదే ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇదొకటి కొంచెం కన్సిడర్ చేసుకోండి. లేదు ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కూడా బ్రేక్ అయితే ఏమైంది? ఇంకేమైనా ఛాన్స్ ఉందా సార్ అంటే మార్కెట్‌లో ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మోస్ట్‌లీ లాంగ్ ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మోస్ట్‌లీ రెసిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్‌ని తీసుకొని చిన్న ఫేక్ ఔట్‌ని చేసేసి కూడా మార్కెట్‌లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా. సో, మార్కెట్‌లో 2 సైడ్ నుంచుకొని చూడండి. మార్కెట్‌ని టచ్ చేసి కూడా వచ్చేయొచ్చు. మార్కెట్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి కూడా వచ్చేయొచ్చు. లేదా మార్కెట్‌లో టచ్ చేసి వచ్చేయొచ్చు. లేదా మార్కెట్ ఆ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్లి ఫేక్ ఔట్ చేసి మళ్ళీ మార్కెట్ బేరిష్ మూవ్‌మెంట్‌కి మారవచ్చు. సో, 2 సైడ్ నుంచి కూడా మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? క్లియరా నేను చెప్పిన పాయింట్? లేదా మార్కెట్‌లో ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కూడా బ్రేక్ అయితే మనకి అల్టిమేట్‌గా మనకుండేది ఒకటే ఆల్ టైమ్ హై. ఈ ఆల్ టైమ్ హై నుంచి మీకు ఆల్ టైమ్ హైని టచ్ చేయగానే ఏమైతుందో మీకు చెప్పాను. అదే లెవెల్ నుంచి మోస్ట్‌లీ సెల్లర్స్ అనేది యాక్టివేట్ అయ్యి మార్కెట్‌ని డౌన్‌ఫాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదే లెవెల్ నుంచి మళ్ళీ డౌన్‌ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈసారి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకే వచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఆర్డర్ బ్లాక్‌ని బ్రేక్ అయింది అనుకుంటే మోస్ట్‌లీ బయర్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ మార్కెట్‌ని పుల్ ఆఫ్ చేస్తున్నారనే అర్థం. సో, మోస్ట్‌లీ కిందకి రాకుండా కంటే ఇదే ఆర్డర్ బ్లాక్‌ని మళ్ళీ బేస్ కింద తీసుకొని మళ్ళీ మార్కెట్‌ని పుల్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? క్లియర్ అండి అందరికి? నేనిక్కడ 3 పర్స్పెక్టివ్‌లో డ్రా చేశాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 3 పర్స్పెక్టివ్‌లో డ్రా చేశాను. మోస్ట్‌లీ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టుగానే మోస్ట్‌లీ మనకి బిఫోర్ డే ఏమైందని మార్కెట్‌లో 15-30 మినిట్స్ మార్కెట్ మోస్ట్‌లీ మనకి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్‌ని డౌన్‌ఫాల్ చేసుకుంటే హ్యూజ్ క్యాండిల్స్ పడి అంటే ఏంటి అక్కడ మార్కెట్‌లో బేరిష్ ప్రెషర్‌ని క్లియర్‌గా చూపించి మార్కెట్ బేరిష్‌గా మూవ్‌మెంట్‌ని క్లోజ్ చేశారు. సో, రేపు కూడా ఈరోజు కూడా మార్కెట్‌లో ఏమైతుందంటే ఇంత ఇంత సెల్లింగ్ ప్రెషర్ ఉంటే మోస్ట్‌లీ ఎంతో కొంతమంది మార్కెట్‌లో పీఈ ఆప్షన్స్‌ని బై చేసి దీన్ని హోల్డ్ చేసి ఉంచారు కాబట్టి. సో, హోల్డ్ చేసి ఉంచితే మార్కెట్‌లో మోస్ట్‌లీ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ దగ్గరలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మార్కెట్‌లో ఇంత పెద్ద పెద్ద ప్రెషర్ క్యాండిల్ ఉందంటే మార్కెట్‌లో మోస్ట్‌లీ కొంచెం డౌన్‌ఫాల్‌లోనే ఉంటుంది. సో, ఇదే లెవెల్ నుంచి మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్స్‌ని బేస్ చేసి మార్కెట్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు డ్రా చేశారు సార్? ఇక్కడ మీరు ఒకసారి స్క్రోల్ చేయండి. ఇదే ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇదే ఆర్డర్ బ్లాక్ మీరు గమనించొచ్చు. ఇదే ఆర్డర్ బ్లాక్‌ని మోస్ట్‌లీ ఎన్ని సార్లు సపోర్ట్ కింద తీసుకుందో. ఇదే ఆర్డర్ బ్లాక్. ఇదే ఆర్డర్ బ్లాక్‌ని మోస్ట్‌లీ ఎన్ని సార్లు సపోర్ట్ తీసుకుంది. సో, ఈ ఆర్డర్ బ్లాక్స్‌ని కొంచెం దీన్ని సపోర్ట్ వరకు బేస్ చేయండి. ఇప్పుడు చూడండి ఇదే సపోర్ట్ నేను ఏదైతే ఆర్డర్ బ్లాక్‌ని డ్రా చేశానో అదే ఆర్డర్ బ్లాక్ ఇదే సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నా. సో, క్లియర్‌గా నేను చెప్పిన పాయింట్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మార్కెట్
ఈ ఆర్డర్ బ్లాక్‌ని బ్రేక్ అయితే నియరెస్ట్ గానే ఇంకొక ఆర్డర్ బ్లాక్ ఉంది. నేను ఆర్డర్ బ్లాక్స్‌ని ఎందుకు కన్సిడర్ చేయమంటున్నానంటే మోస్ట్‌లీ అక్కడనే మనం సెల్లర్స్ గాని, బయర్స్ గాని ఎక్కువ మంది యాక్టివేట్ అయ్యుతారు. సో, ఆ జోన్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మా కింద కోర్స్ కింద మాకు డీటెయిల్స్ ఉంటాయి. మా ఇన్‌స్టాగ్రామ్ బయో ఉంటుంది. మా వాట్సాప్ లింక్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని ఆ డీటెయిల్స్ అడగొచ్చు. సో, క్లియరా? సో, ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి. ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లియరా అందరికి? సో, మార్కెట్‌లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే 3 పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తాం. మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తున్నాం. ఈ లెవెల్స్‌ని మీరు మీ చార్ట్ మీద ప్లాట్ చేసుకోండి. ఒకవేళ ఈ లెవెల్ నుంచి మార్కెట్స్ ఏమైనా రివర్స్ అవుతుంది అనుకునేటప్పుడు మార్కెట్ అక్కడ మనకి క్యాండిల్ బేస్డ్ ఆర్ ఆర్డర్ బ్లాక్స్ బేస్డ్ ఆర్ స్ట్రాటజీ బేస్డ్ అది బేస్డ్ ఆన్ యువర్ సెటప్. ఆ సెటప్ నుంచి మార్కెట్ ఇంకొక కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డబుల్ కన్ఫర్మేషన్‌తో మార్కెట్‌లో ముందుకు వెళ్ళిపోవచ్చు. క్లియరా? నేను చెప్పిన పాయింట్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకున్నాను. ఫిన్ నిఫ్టీ మాట్లాడుకున్నాం. అట్లనే మనకి నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ 50 గురించి చూసుకుంటే మార్కెట్ ఆల్మోస్ట్ మనకి మళ్ళీ న్యూ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. అదే ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో, మోస్ట్‌లీ నిఫ్టీని ఎట్లా చూసుకోవచ్చంటే మార్కెట్‌లో మోస్ట్‌లీ ఎట్లా అయితుందంటే మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి, మనం ఏం చేయాలంటే మీరిక్కడ గమనించొచ్చు. మోస్ట్‌లీ ఒకే లెవెల్ దగ్గర మార్కెట్ ఆర్డర్ బ్లాక్స్‌ని తీసుకొని మార్కెట్ మళ్ళీ పుల్ ఆఫ్ అవుతుంది. అదే సపోర్ట్ జోన్. మీరు గమనించొచ్చు. సో, మార్కెట్ గ్యాప్ అప్ ఎప్పటికైనా ఓపెన్ అయితే ఇదే ఆర్డర్ బ్లాక్ ఆర్ ఇదే ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేసి నేనంటుంది రీటెస్ట్ చేసి మళ్ళీ అదే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదు అనుకుంటే, మార్కెట్‌లో ఇక్కడి నుంచి మార్కెట్ ఇదే లెవెల్ నుంచి ఇక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్స్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నేను 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసిన. ఎందుకు మార్కెట్‌లో మనకి ఇదే లెవెల్‌లో మనకి ఒక ఆల్ టైమ్ హై ఉంది. ఈ ఆల్ టైమ్ హైని బేస్ చేసుకొని మార్కెట్‌లో ఎక్కువ మంది సెల్లర్స్ కూడా పుల్ ఆఫ్ మొత్తం డౌన్ ఫాల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే విధంగా మార్కెట్‌లో ఇక్కడ మీరు గమనించొచ్చు. మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి గ్యాప్స్ లేవు కాబట్టి మార్కెట్‌లో మోస్ట్‌లీ లాంగ్‌గానే ఉంది. లాంగ్ డిస్టెన్స్‌లోనే ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి మోస్ట్‌లీ మనం పుల్ బ్యాక్స్ తీసుకునేటప్పుడు ఆర్ కరెక్షన్ మూవ్స్ తీసుకునేటప్పుడు ఎంట్రీస్ తీసుకొని ఆర్డర్ బ్లాక్స్ వరకు వెయిట్ చేసి ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా సార్ అప్పటి వరకు మార్కెట్‌లో మనకి ఎంట్రీ లేదు అనుకుంటే మనం ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఫాల్ అవుతూ వస్తుందో ఇట్లాంటి కరెక్షన్ మూవ్ గురించి తెలియాలంటే మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కరెక్షన్ మూవ్ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ కరెక్షన్ మూవ్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మన క్యాండిల్ బేస్డ్ ఆర్ ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఆర్ స్ట్రాటజీ బేస్డ్ ఇంకొక కన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే మనం డబుల్ కన్ఫర్మేషన్‌తో మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. క్లియరా మీకు చెప్పిన పాయింట్? సో, మోస్ట్‌లీ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒక పర్స్పెక్టివ్‌లోనే డ్రా చేసిన, ఒక పర్స్పెక్టివ్‌లో కూడా మార్కెట్‌లో ఎట్లా ఎంట్రీ తీసుకోవాలనేది కూడా నేను చెప్పిన. మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం, ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం, నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందాం. అండ్ కమోడిటీస్ మనం ఇక్కడ నేచురల్ గ్యాస్ గురించి ముందు మాట్లాడుకుందాం. నేచురల్ గ్యాస్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన కమోడిటీస్ క్లాస్‌లో కూడా చెప్పినట్టు మోస్ట్‌లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గాని, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గాని మంచిగా ఇక్కడ వర్కౌట్ అవుతాయి. మంచి ఆర్డర్ బ్లాక్స్ అండ్ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు దీంట్లో వర్కౌట్ అవుతాయి. మీరు ఇక్కడ గమనించొచ్చు. ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని మార్కెట్‌లో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్, ఇక్కడ ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇక్కడ మీరు గమనించొచ్చు. మనకి ఇక్కడ ఎక్కడ ఇదే రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ అయ్యి మార్కెట్ అదే రెసిస్టెన్స్ మీదగా ఇక్కడ మార్కెట్‌లో పైకి పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, మోస్ట్‌లీ మనం అబ్జర్వ్ చేయాల్సిందంతా మార్కెట్‌లో న్యూ హైస్ లేవు కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే మనకి ఈ హైని బ్రేక్ చేసిందో మార్కెట్‌లో మోస్ట్‌లీ మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? క్లియరా? లేదు ఒకవేళ డౌన్ ఫాల్ అయ్యేందుకు ఛాన్స్ ఉందంటే మనకి ఈ లెవెల్ నేనిక్కడ లైన్ గీస్తున్నా చూడండి. గీస్తున్నా. ఇదే లెవెల్. ఈ లెవెల్ నుంచి మార్కెట్‌లో ఎక్కువ సెల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు సెల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ మనకి రూ. 1 వచ్చినా కూడా రూ. 1250 వస్తుంది కాబట్టి మోస్ట్‌లీ మనం రూ. 1-2 ఆర్ రూ. 3 మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు నేను నేచురల్ గ్యాస్ కూడా అర్థమైంది కదా క్లియర్‌గా. సో, అదే విధంగా కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్ కిందొచ్చేస్తే, క్రూడ్ ఆయిల్‌లో మీరు గమనించొచ్చు మార్కెట్‌లో మోస్ట్‌లీ జాన్వరి 1 కాబట్టి మార్కెట్ అంతా ఎటువంటి మూవ్‌మెంట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మొన్న మీకు చెప్పినట్టుగానే యూఎస్ మార్కెట్స్ అందరూ ఏం చేస్తారంటే క్రిస్మస్ టు న్యూ ఇయర్ వరకు వాళ్ళకి హాలిడేస్ ఉంటుంది. సో, వాళ్ళు హాలిడే ట్రిప్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మనకేంటి సంబంధం అంటే యూఎస్ మార్కెట్స్ వాలటాలిటీ వల్ల యూఎస్ మార్కెట్ యొక్క ఇంపాక్ట్ వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా మూవ్‌మెంట్ అవుతుంది. సో, దీన్ని కూడా మనం మెయిన్‌లీ కన్సిడర్ చేసుకోవచ్చు. సో, యూఎస్ మార్కెట్స్ ఏమైనా క్లోజ్ అయినాయి అనుకుంటే
ఈరోజు కూడా ఏదో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అదే విధంగా జపాన్‌లో కూడా నిన్న నిన్న ఎర్త్‌క్వేక్ వచ్చింది. సో, దాని ఇంపాక్ట్ కూడా ఈరోజు మార్కెట్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని కూడా మనం కొంచెం కన్సిడర్ చేసుకోండి. అండ్ ఈ లెవెల్ నుంచి మీరు గమనించొచ్చు. మార్కెట్‌లో హ్యూజ్‌గా మూవ్‌మెంట్ ఎక్కడా కూడా రాలేదు. హ్యూజ్‌గా రాలేదు. ఎందుకు రాలేదండి? మార్కెట్ నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉంటారు. ఎవరు కూడా మార్కెట్‌లో మోస్ట్‌లీ వాళ్ళ ఇంపాక్ట్ చూపించదు మార్కెట్‌లో. సో, ఈ రోజు నుంచి మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడం ఆర్ బయర్స్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో, మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఇదే రెసిస్టెన్స్‌ని తీసుకొని రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదే లెవెల్‌ని మనం ఎక్కువగా కన్సిడర్ చేసుకోండి. ఇదే లెవెల్ లేదా ఈ లెవెల్‌ని బ్రేక్ అయిందంటే మళ్ళీ మోస్ట్‌లీ మనకి 6083 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మోస్ట్‌లీ రీటెస్ట్ చేస్తుంది. మార్కెట్ రీటెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడిక్కడనే రీటెస్ట్ చేసి ఒకేసారి మార్కెట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ రెండిటిని కొంచెం కన్సిడర్ చేసుకోండి. నేను ఎందుకు డ్రా చేసినానో దాని వెనక రీజన్ ఏంటో తెలుసుకోండి. అండ్ అదే విధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మోస్ట్‌లీ మనకి ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇదే లెవెల్ మీరు గమనించొచ్చు. ఇదే లెవెల్ మోస్ట్‌లీ ఎన్ని సార్లు సపోర్ట్ కింద యాక్ట్ చేసిందో. సో, ఇదే లెవెల్ నుంచి మార్కెట్ ఈ సపోర్ట్స్ బేస్ చేసుకొని మార్కెట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు. లేదు ఈ సపోర్ట్‌ని కూడా బ్రేక్ అయితుందంటే మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఈ 2 లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోండి. అండ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం. ఈ 4 లెవెల్స్‌ని అబ్జర్వ్ చేసుకుంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అండ్ నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మొత్తం మనం 5 క్వాంటిటీస్‌ని కూడా మనం క్లియర్డ్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎన్ని పర్స్పెక్టివ్‌లో డ్రా చేయొచ్చు అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎన్ని పర్స్పెక్టివ్‌లో ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎన్ని పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం కూడా మనం క్లియర్‌గా చెప్పుకున్నాం. సో, మా వీడియోస్‌ని కన్సిడర్ చేసుకోండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మీన్స్ ఇలా సపోర్ట్ చేయడం వల్ల, ఇలా మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్‌లా ఉంటుంది. ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ మా లెవెల్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటా. ఆ లెవెల్స్ అర్థమైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కన్సిడర్ చేయండి. ఇంకొక కొంతమందికి షేర్ చేయండి. దానివల్ల మనలాంటి ఛానెల్ కూడా కొంతమందికి యూజ్ అవ్వచ్చు. సో, అలా యూజ్ అయితే మాకు కూడా హ్యాపీ. సో, మాకు కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు కూడా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. సో, ఐ హోప్ మీ అందరికి వీడియో అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కంటెంట్ నచ్చితే మంచిగా కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల కూడా మాకు కూడా ఒక బూస్టప్‌లా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. సో, అందరూ మంచిగా ట్రేడ్ చేయండి. మంచిగా ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేయండి. స్టాప్ లాస్‌ని పెట్టడం మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మళ్ళీ మనం పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.